ఎవరైతే నిజమైన బాధితుడు ఉంటే వాడికి కోపం వస్తుంది, కరెక్టే. కానీ వీళ్ళు 40 లక్షల ట్రాన్సాక్షన్ చేస్తూ చిరు వ్యాపారులు అని చెప్పుకోవడం దొంగ వ్యవహారం కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత డబ్బులు వస్తాయండి? జాయిన్ అయినప్పుడు 25,000 30,000 బిగిన్ చేస్తే మ్యాక్సిమం అతను చించుకుంటే 2 లక్షల రూపాయలకు వస్తే గ్రేట్. 1 లక్ష అంటే అద్భుతం, 2 లక్షలు అంటే గ్రేట్. ఇతనికి ఒక చిరు వ్యాపారికి, ఒక టీలు అమ్మేటటువంటి వ్యక్తి అనుకుందాం, 40 లక్షలు వచ్చిందంటే అన్ని ఖర్చులు, ఇంటి ఖర్చులతో సహా పోను 30% మిగులుతుంది. అంటే అక్కడ ట్రాన్సాక్షన్ అయ్యింది కదా సార్, చూస్తారు ఇప్పుడు వాళ్ళ అకౌంట్ లో పడింది అంతే. నేను అనేది అందులో దాని పెట్టుబడి ఉంటది, మిగిలింది అంటున్నా. అన్ని పోను 30 రూపాయలు మిగిలింది టీఎంఏ అతనికి. టిఫిన్ సెంటర్ల వాళ్ళకైతే 50% మిగులుద్ది, 50% టిఫిన్ సెంటర్కి. ఇది ప్రాక్టికల్ లెక్క. టిఫిన్ సెంటర్లో 50% మిగులుద్ది. వాస్తవంగా టీ కూడా 50% మిగులుద్ది, 50 అంటే 60-70% మిగులుద్ది. ఏముంది, పాలు నీళ్లు టీనే కదా. పానీపూరి బండి వాళ్ళకి కనీసం 30% మిగులుద్ది, పానీపూరి బండి వాళ్ళకి కూడా. మరి ఆ స్థాయిలో మిగిలినప్పుడు ఏది కోట్లలో మిగిలాక నువ్వు వేలల్లో కూడా ట్యాక్స్ కట్టంటే ఎట్టాగుంటది? చిన్నదే, రోడ్డు పక్కన బండే. అవును, అంటే చిరు వ్యాపారం అనే కోణంలోనే చూస్తారు కదా. అది ఎవరు చూస్తారు? మనం చూద్దాం అంటున్నాం అంటే అది ఒక కుట్ర, ఓ రకంగా చెప్పాలి, అలా చూడని. కానీ అంత సంపాదించితేనే కదా వేసింది. అలా సంపాదించి కూడా అతను 10 లక్షలు